అదే గనుక షార్ట్ డైరెక్ట్ అప్‌లోడ్ చేసామనుకోండి, మనకి మ్యూజిక్ యాడ్ చేయడానికి అవ్వదనమాట. మీకది గూడా చూపిస్తాను. మీకు నేను వీడియోస్ అనేది ఎలా ఎడిట్ చేస్తాననేది చూపిస్తానండి. ప్లే స్టోర్‌లో వైటీ క్రియేట్ అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ వస్తుందనమాట. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందనమాట. ఇవన్నీ నేను ఎడిట్ చేయాల్సిన వీడియోలు. ఎలా అంటే మీకు వేరే ఎడిటింగ్ యాప్స్ కూడా చేసుండొచ్చు. వైటీ క్రియేట్‌లో ఏంటంటేనండి, మనకి ఏ మ్యూజిక్ యూజ్ చేయాలన్నా గూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది యూట్యూబ్ వాళ్ళ యాపే అనమాట. ఇప్పుడు ఇన్‌షాట్ గానీ, కైన్‌మాస్టర్ గానీ ఏమో ఆ మ్యూజిక్స్ యూజ్ చేసినా కూడా తర్వాత మనకు తెలీదు. ఎప్పుడన్నా కూడా మనకి ఈ క్లెయిమ్‌లు గానీ ఏదైనా రావచ్చనమాట. అదే మనం వైటీ క్రియేట్‌లో మ్యూజిక్స్ పెట్టుకుంటే గనక మనకి ఎటువంటి కాపీరైట్‌లు పడవు, ఎటువంటి ఇష్యూస్ రావనమాట. లాంగ్ వీడియోస్‌లో మెయిన్‌గా మనం యూజ్ చేసుకోవడానికి ఈ వైటీ క్రియేట్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేసు. మనం ఎడిట్ చేయాల్సిన వీడియోకి మనం ఆల్రెడీ వీడియో క్లిప్స్ తీసుకొని ఉంటాం గదా! అవి ఫస్ట్ ఇలా ప్లస్ సింబల్ నొక్కితే ఇలా వస్తాయన్నమాట. మన గ్యాలరీలోవే అయితే గనక మనకిలా వచ్చేస్తాయి. లేకపోతే గనక వాట్సాప్ అలా ఎవరైనా పంపిందైతే ఇక్కడ అదర్స్‌లో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనిప్పుడు నాకు జ్యువెలరీ రాకెట్ అనేదొచ్చింది. ఫస్ట్ మీకు వీడియో ఓపెన్ చేయగానే ఏది రావాలనుకుంటున్నారు? నేను ఈ పిక్ రావాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం కావాలి? ఓపెన్ చేస్తున్న వీడియో. ఇలా క్లిప్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మీకు ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయనేది చెప్తాను. ఇదేంటంటేనండి ఓవర్లే అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చింది కదా! మనకి లేయర్స్‌లా రావడం కోసం. ఇప్పుడు నేను ఓవర్లే నొక్కుతున్నాను. ఏ ఇమేజ్ కావాలి మీకు? ఇదిగోండి ఈ ఇమేజ్ పెట్టాను. వస్తుందనమాట. ఇదిగోండి ఈ ఇమేజ్ మీద ఈ ఓవర్లే ఇమేజ్ వస్తదనమాట. దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు? ఆప్షన్స్ ఉంటాయనమాట. బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవచ్చు. ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యానిమేషన్ చేయొచ్చు. అంటే ఆ పిక్ అనేది మనకి ఎలా రావాలి అని. నెక్స్ట్ ఇదిగోండి యానిమేట్ అప్లై చేశాం కదా! అలా వస్తుంది. నెక్స్ట్ నాకు ఈ ఇమేజ్ అంతా వద్దు. క్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని క్రాప్ చేసుకోండి. ఇలాగ నాకు ఎంతవరకు కావాలో ఫ్రీ ఫార్మ్ అని కొడితే మనకి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతదనమాట. ఇలా క్రాప్ అవుతదనమాట. నెక్స్ట్ దీని ప్లేస్‌లో రీప్లేస్ చేసి ఇంకో ఇమేజ్ ఇద్దాం అనుకుంటే రీప్లేస్. నెక్స్ట్ డిలీట్. ఇప్పుడు మనకేమొద్దు కదా! డిలీట్. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది డిలీట్. ఇక్కడ లాస్ట్‌లో డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. డూప్లికేట్ అంటే మనకు ఇంకొక ఇమేజ్ వస్తుందనమాట. ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఎక్స్‌క్యూజ్ మీ. వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఇందులో ఉన్న వాయిస్ నాకొద్దు అనుకుంటే గనక ఏ క్లిప్‌నైనా సెలెక్ట్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా! 0 చేసేయండి. 0 చేసేసి డన్ కొడితే ఆ ఒక్క క్లిప్‌కే పోతదనమాట. అలా కాకుండా మీరు ఆ వాల్యూమ్ నాకు ఏ క్లిప్ వీడియో అంతా వద్దు. వీడియోలో క్లిప్స్ అన్నిట్లికి వద్దనుకుంటే వాల్యూమ్ అని క్లిక్ చేసి 0 నొక్కి అప్లై టు ఆల్. చూసారా? వాల్యూమ్ అప్లై టు 5 క్లిప్స్ అనమాట. ఇందులో 5 క్లిప్స్ ఉన్నాయి. అన్నిట్లికి కూడా 5 క్లిప్స్‌కి కూడా 0 అయిపోయింది వాల్యూమ్. నెక్స్ట్ మీరిప్పుడు ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ప్లెయిన్ టెక్స్టా ఆర్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే రా మెటీరియల్ జస్ట్ ఇలాగే యాడ్ అవుతదనమాట. అదే మనకి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనుకున్నాం. మనకి ఇష్టం వచ్చిన టెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి. ఈ యువర్ టైటిల్ హియర్. నెక్స్ట్ రా మెటీరియల్ ఇలా వస్తాయన్నమాట. ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా? టెక్స్ట్ డిలీట్ చేసేద్దాము. ఇప్పుడు మామూలుగా ప్లెయిన్ టెక్స్టే ఇద్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి జ్యువెలరీ రా మెటీరియల్. డన్ అన్నాక మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇమేజ్ మీద టెక్స్ట్ కనిపించట్లేదు. దీనికి మనం స్టైల్ యాడ్ చేయాలన్నమాట. సైజ్ ఓకేనా? ఓకే కాదు. కొంచెం పెరగాలి. అలా వద్దు మనకి ఇది చాలు అనుకుంటే ఓకే. ఫాంట్ మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఫాంట్ కలర్ అనమాట. ఏ కలర్ కావాలి? ఓకే. స్కై బ్లూవా? పర్పులా?
ఆ ఒపాసిటీ అంటే మనకెంత బాగా అది కనిపించాలి అని. ఓకే. కనిపించట్లేదు. నెక్స్ట్ మనం దానికి బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఇచ్చాను చూడండి. వైట్ ఇస్తే కనిపించిందనమాట బాగా. నెక్స్ట్ ఫార్మాట్ బోల్డా, ఇటాలికా లేకపోతే అండర్‌లైన్ చేసి కావాలా? మనకి బోల్డ్ ఓకే. నెక్స్ట్ ఔట్‌లైన్ ఎలా కావాలి ఔట్‌లైన్? ఏ కలర్‌తో కావాలి? ఇలా అనమాట ఫాంట్‌కి. నెక్స్ట్ షాడో కావాలా? ఇలా అనమాట. అర్థమవుతుందా అండి? టెక్స్ట్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ ఇలా యాడ్ చేసుకున్నాక అంతే. ఓకే. ఆ టెక్స్ట్ అనేది మీకు వీడియో అంతా కావాలి అనుకుంటే ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఆ వీడియో అంతా వస్తుంది. లేదు నాకు పర్టిక్యులర్ ఒక క్లిప్ వరకే కావాలి అనుకుంటే దాన్ని ఇలా కట్ చేసి స్ప్లిట్ అనమాట. సెలెక్ట్ చేసి స్ప్లిట్ కొట్టి దీన్ని మనం డిలీట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ టెక్స్ట్ అయిపోయింది. ఓవర్‌లే అయిపోయింది. నెక్స్ట్ స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్‌లో సబ్స్క్రైబ్, లైక్ ఇలా చాలా ఉంటాయనమాట. ఇప్పుడు మనకేం కావాలి సబ్స్క్రైబే కదా! మనకి సబ్స్క్రైబ్ ఇలా వచ్చింది. ఇంత పెద్దగా వచ్చింది. అప్పుడు మనకి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది కనిపించదు కాబట్టి దీన్ని ఇలా 2 ఫింగర్స్ యూజ్ చేసి పించ్ చేస్తున్నట్టనమాట. ఇలా జూమ్ ఔట్ చేస్తే, జూమ్ ఇన్ చేస్తే మనకిలా చిన్నగా అయితది. ఇప్పుడిక్కడ సబ్స్క్రైబ్. మనకి సబ్స్క్రైబ్ గంట సింబల్ కొట్టినట్టు ఆ సౌండ్స్ అన్నీ మనం ఇందులో ఉండవండి. మనం బయట ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీకు అవి కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను ఆ సౌండ్స్ కూడా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే. సబ్స్క్రైబ్ బటన్ నీకు వీడియో అంతా కావాలా అంటే వీడియో అంతా. లేదు నాకు ఇక్కడి వరకే చాలు అనుకుంటే ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఆ సబ్స్క్రైబ్ బటన్‌కి కూడా ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. యానిమేషన్ ఎలా రావాలి, రొటేషన్ అవుతూ రావాలా అలా అనమాట. నెక్స్ట్ స్టిక్కర్స్‌లో ఇంకా లైక్ ఇవన్నీ ఉంటాయి. జీఏఎఫ్స్ ఉంటాయి, జిఫ్స్ ఉంటాయి. ఎమోజిస్ ఉంటాయి. ఇవన్నీ మనం మంచిగా వాడుకోవచ్చనమాట. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. నెక్స్ట్ ఏమైంది? ఓవర్‌లే అయింది, టెక్స్ట్ అయింది, స్టిక్కర్ అయింది. నెక్స్ట్ సౌండ్. ఇందులో చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మ్యూజిక్ అనమాట. హ్యాపీ, డ్రామాటిక్, బ్రైట్, చిల్, ఫంకీ, సాడ్ ఇలా చాలా ఉంటాయన్నమాట. మనకిక్కడ అన్నీ చూడండి రాయల్టీ ఫ్రీ అని ఉంటుందనమాట. మనం దీనికి ఏమి గూడా మనం యాట్రిబ్యూట్స్ అనేవి మనం అక్కడ మెన్షన్ చేయక్కర్లేదు. ఫ్రీవే అనమాట. ఇలా కాకుండా మీరు యూట్యూబ్ వైటీ స్టూడియో బ్రౌజర్ ఓపెన్ చేస్తే అందులో ఆడియో లైబ్రరీ ఉంటది. వైటీ ఆడియో లైబ్రరీ. ప్రతి మ్యూజిక్ దగ్గర యూట్యూబ్ సింబల్ ఉంటదనమాట. నేను అది కూడా చూపిస్తాను. ఇలా బ్రౌజర్‌లో వైటీ స్టూడియో ఓపెన్ చేశాక ఇక్కడ ఆడియో లైబ్రరీ అని ఉంటది. ఇవి మనకు కావాల్సిన లైబ్రరీస్ అనమాట. మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, స్టాండర్డ్. ఇవి మనం యూజ్ చేసుకోవచ్చా లేదా అంటే ఇదిగోండి ప్రతి మ్యూజిక్ దగ్గర ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ ఉంటది. అంటే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నో అట్రిబ్యూషన్ ఈజ్ రిక్వైర్డ్ అంటుంది చూసారా? అలా కాకుండా కొన్నిటికి సీసీ ఉంటదనమాట. సీసీ చూపిస్తాను ఏదైనా ఉందేమో. మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆడియో ట్రాక్‌లని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఎడిటింగ్ యాప్‌లు చేస్తున్నారో అందులో చేయొచ్చనమాట. అందులో యూజ్ చేసుకోవచ్చు. సీసీ అని ఉంటది ఇదిగోండి కనిపించింది ఇక్కడ సీసీ అని ఉంది కదా! సీసీ ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడ్ వీడియోస్ దట్ యూ మానిటైజ్. ఇది యూజ్ చేసినా మీకు మానిటైజ్ అవుతది. కాకపోతే హౌఎవర్ యూ మస్ట్ ఇంక్లూడ్ అట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా! ఇదిగోండి ఇది ఉంది కదా! ఇది తీసుకెళ్ళి మీరు డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలన్నమాట. అప్పుడు మన అట్రిబ్యూషన్ అనేది మనం ప్రొవైడ్ చేసినట్టు. అప్పుడు మనకి ప్రాబ్లమ్ రాదనమాట. అర్థమైందని అనుకుంటున్నాను ఆడియో లైబ్రరీ గురించి. ఇక్కడ సీసీ అని వస్తే క్రియేటివ్ కామన్ లైసెన్స్ అనేది ఉన్నట్టనమాట. ఇలా యూట్యూబ్ సింబల్ ఉన్నాయన్నీ కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మన వీడియో మొత్తానికి ఈ ఇన్విజిబుల్ బ్యూటీ అనేది 3 మినిట్స్ డ్యూరేషన్ ఉందండి. సో, ఈ మ్యూజిక్ యాడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదంతా గూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు మ్యూజిక్. అప్పుడేం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి పెట్టి స్ప్లిట్ చేసి కట్ చేసేయాలనమాట. ఈ ఫ్రంట్‌ది డిలీట్ చేసేయాలి. దీన్ని మనం ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఇలా ఫ్రంట్‌కొస్తుందనమాట. ఓకే. ఇప్పుడు మ్యూజిక్ విందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాం. మాట్లాడదాం ఉండండి. ఓకేనా? ఇప్పుడు మనకేంటంటే
హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం మాట్లాడేశాక ఈ మ్యూజిక్ వాల్యూమ్ అనేది పెరగాలనుకుంటున్నాం. అప్పుడేం చేయాలంటే మ్యూజిక్‌ని ఇక్కడ కట్ చేసి, ఈ మ్యూజిక్ వాల్యూమ్‌ని సెలెక్ట్ చేసి వాల్యూమ్ పెంచితే పెరుగుతుందనమాట. సో, ఇలా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పెరిగింది కదండీ! సో, అలా మనం మాట్లాడుతున్నప్పుడు మ్యూజిక్ వాల్యూమ్ డౌన్ చేసి, మనం కామ్‌గా ఉన్నప్పుడు మ్యూజిక్ వాల్యూమ్ అనేది అలా పెంచుకోవచ్చనమాట. మీకిప్పుడు అర్థమైందా అండి? ఒక్కోసారి మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏంటే మ్యూజిక్ ఇది ఉంది కదండీ! ఒక్కసారి ఇలా కింద ఇలా వస్తాయన్నమాట వాయిస్ ఓవర్స్ ఇచ్చేటప్పుడు. మనం కంటిన్యూయస్‌గా మాట్లాడకూడదండి. కంటిన్యూయస్‌గా మాట్లాడితే మన వాయిస్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది లాస్ట్‌లో. అండ్ మనకి గుక్క తిప్పుకున్నట్టు అవుతుంది కదా! మధ్యలో కొంచెం కొంచెం మాట్లాడుతూ వాయిస్‌ని స్టాప్ చేస్తూ మళ్ళీ ఆన్ జేసి మనం కొంచెం కొంచెంగా ఇవ్వాలనమాట. అప్పుడు క్లారిటీ వస్తుందనమాట. అలా ఇచ్చేటప్పుడు మన వాయిస్ ఇలా జిగ్‌జాగ్ అవుతా ఉంటదనమాట నెక్స్ట్ ఆడియో. అప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసి, ఇలా తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేయడమేనండి. మనకు కావాల్సిన చోట డ్రాగ్ చేయడమే. అర్థమైందా అండి? ఇందులో మనం చేసుకోవాలే కానీ బావుంటాయండి. మ్యూజిక్స్ కూడా అంత వరస్ట్ ఏమి ఉండవు. మంచిగా మీరు ఓపికగా సెలెక్ట్ చేసుకుంటే బావుంటుందనమాట. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవే అనమాట. అవే ఇక్కడ చూపిస్తున్నారు. వ్యూ యూసేజ్ లైసెన్స్ అనమాట. ఈ ట్రాక్స్ ఇవన్నీ గూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నో అట్రిబ్యూషన్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉంటుందనమాట. అర్థమవుతుందా? యువర్ మ్యూజిక్ అంటే మనం ఆల్రెడీ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని ఉంటాం కదండీ! అవి ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు మోస్ట్‌లీ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకున్నయి ఏమి వాడొద్దండి. కావాలంటే మీరు బ్రౌజర్ నుంచి వైటీ ఆడియో లైబ్రరీ ఉంటది కదా! దాన్ని డౌన్లోడ్ చేసి మీరు ఏ ఎడిటింగ్ యాపుల్లోనే యూజ్ చేసుకోవచ్చు కానీ, ఓనర్ పర్మిషన్ ఇచ్చినా గూడా మనం యూజ్ చేసుకుంటే అది రాంగే అనమాట అండి యూట్యూబ్ దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడైనా క్లెయిమ్ చేయొచ్చనమాట. మనకి తెలుసు కదా! మనం ఎంత కష్టపడి చేస్తున్నామో తెలుసు కదండీ! సో, మాక్సిమం అయినంత వరకు మ్యూజిక్ ఇవ్వకుండా మనం వాయిస్ ఇవ్వడమే బెటరు. కాదు నాకు లాంగ్ వీడియోస్‌లో ఇప్పుడు క్రాఫ్ట్స్, కుకింగ్ ఉంటాయి. సో, మ్యూజిక్ ద్వారా చూపిస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనుకుంటే, మ్యూజిక్ నాకు కంపల్సరీ కావాలి అనుకుంటే బెటర్ వైటీ క్రియేట్ యాప్‌లో మీరు ఎడిట్ చేసుకోండి. లేదా వైటీ ఆడియో లైబ్రరీ అయినా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ సౌండ్ అయిపోయింది. వాయిస్ ఓవర్ మీకు తెలిసిందే కదా! వాయిస్ ఓవర్ ఓపెన్ చేసి ట్యా స్టాప్ చేసేసుకోవచ్చు. డన్. మీరు మాట్లాడిన వాయిస్ కూడా నాకు ఈ వాల్యూమ్ ఇంతొద్దు, ఇంకా కావాలి అనుకున్నప్పుడు దాని మీద సెలెక్ట్ చేసి వాయిస్‌ని పెంచుకోవచ్చనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఆడియో క్లీనప్. మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక సౌండ్స్ వస్తానే ఉంటాయి కదండీ! ఆడియో క్లీనప్ చేసుకోండి. మన వాయిస్‌ని సెలెక్ట్ చేసి ఆడియో క్లీనప్ అంటే మొత్తం వెనకాల నాయిస్ అంతా తీసేస్తదనమాట. నెక్స్ట్ డాల్బీలో రికార్డ్ చేసినట్టే వస్తదండి. ఓకేనా? మీకు సౌండ్ అర్థమైందనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు యాస్పెక్ట్ రేషియో. అంటే మన వీడియో మీకు అది 16:9 ఉండాలా? 9:16 ఉండాలా? 1:1 ఉండాలా? ఇది 16:9 అంటే అదే మీ లాంగ్ వీడియో. 9:16 అంటే షార్ట్ వీడియో అనమాట. ఇంతే అండి. వైటీ క్రియేట్ యాప్ అసలు ఆప్షన్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. మనం ఏదైనా రాంగ్ కట్ చేసాము, అయ్యో! మనకు కావాల్సిన క్లిప్ పోయిందనుకుంటే ఇలా బ్యాక్ యారో నొక్కితే బ్యాక్ యారో ఇది ఉంది కదా! అది నొక్కితే మన ప్రీవియస్ క్లిప్స్ అన్నీ కూడా మనకొచ్చేస్తాయన్నమాట. ఇదంతా అయ్యాక నెక్స్ట్ ఇక్కడ మీరు కింద సెలెక్ట్ చేసుకోలేదు. ఓకే. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాస్పెక్ట్ రేషియో. నెక్స్ట్ సేవ్ కొట్టి ప్రతి వీడియోకి మధ్య ఇగోండి ట్రాన్సిషన్స్ అనమాట. నాకు వీడియోకి మంచిగా ఇలా మూవ్ అయితూ రావాలి అనుకున్నప్పుడు ట్రాన్సిషన్స్. డిజాల్వ్. ఇగోండి ఆ వీడియో ఎలా వస్తదంటే చూడండి. మంచిగా అలా డిజాల్వ్ అయ్యి వస్తది. నాకు ఈ ట్రాన్సిషన్ వద్దు. ఇది కావాలి అనుకుంటే చూపిస్తది. అలా వస్తాయన్నమాట. అలా ప్రతి వీడియోకి క్లిప్‌కి మధ్య మనం ట్రాన్సిషన్స్ అనేవి ఫిల్టర్స్ నీకది ఎలా కావాలి? మూడీగా కావాలా? ఎలక్ట్రిక్ కావాలి? ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఫిల్టర్స్. మన వీడియో అనేది మనకి ఎలా విజిబుల్ అవ్వాలి అని. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇలా క్లిక్ చేసామనుకోండి మన వీడియో ఫ్రేమ్స్ లాగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేయాలండి వీడియోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్
ఇంకా ఏమున్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఎంగేజింగ్గా ఉండడానికి వీడియో మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం, మీ క్రియేటివిటీ అనమాట. నెక్స్ట్ వీడియోని సెలెక్ట్ చేశాక ఎఫెక్ట్స్ అయిపోయినాయి. అడ్జస్ట్ అంటే బ్రైట్నెస్, మీరు బ్రైట్నెస్ చేంజ్ చేసుకుంటారా, కాంట్రాస్ట్, హైలైట్స్, బ్యాక్ పాయింట్, వైట్ పాయింట్, సాచురేషన్. ఇప్పుడు మీది డల్ లైట్లో ఉండొచ్చు వీడియో షూట్ చేసేటప్పుడు, దాన్ని మీరు ఎడిట్ చేసుకుని అప్లై టు ఆల్ కొడితే అన్ని వీడియోస్కి వెళ్ళిపోద్ది అనమాట, అన్ని క్లిప్స్కి వెళ్ళిపోతుంది, అన్ని వీడియోస్ కాదు. నెక్స్ట్ వీడియో క్లిప్ సెలెక్ట్ చేశాక ట్రాన్సిషన్స్ కూడా అయిపోయింది. స్పీడ్ అండి, స్పీడ్ ఇప్పుడు పలానా క్లిప్ ఉంటుంది, ఎలా అంటే కుకింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు నేను పార్సిల్ ఓపెన్ చేసే క్లిప్పే ఉంది, నాకు త్వరగా ఓపెన్ అవ్వాలి, ఇంత ల్యాగ్ వద్దు అనుకుంటే స్పీడ్ పెట్టేసుకోవచ్చు, 1x 2x 3x అలాగా అనమాట. నెక్స్ట్ స్పీడ్ తర్వాత వాల్యూమ్ కూడా చెప్పాను కదా. నెక్స్ట్ ఆడియో క్లీనప్, రొటేట్ అంటే మీరు ఇప్పుడు వీడియో తీసినప్పుడు అది వేరే వేరే ఏమంటారు డైరెక్షన్లో ఉంది, ఈ కరెక్ట్ డైరెక్షన్ కోసం దాన్ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా. నెక్స్ట్ రీప్లేస్, ఈ క్లిప్ బదులు ఇంకో క్లిప్ కావాలి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ రీఅరేంజ్ చేస్తుంది అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా కావాలి అనుకుంటే ఇలా హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ క్లిప్ మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ డిలీట్ తెలుసు, డూప్లికేట్, ఇప్పుడు పలానా వీడియో క్లిప్ ఉంది, మనం ఇదే డూప్లికేట్ కొట్టామనుకోండి ఇంకొక క్లిప్ వచ్చేస్తుంది అనమాట, అలాగనమాట. అర్థమైంది, అన్ని ఆప్షన్స్ ఇవే అండి, ఇవి ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వీడియోని క్లిప్ సెలెక్ట్ చేస్తే ఎఫెక్ట్స్ అదే వచ్చే ఆప్షన్స్ కూడా చూపించాను. ఇలా ఎక్స్పోర్ట్ కొట్టాక టిప్స్ చెప్తుంది, ఏంటి, ఎడిట్ కాన్ఫిడెంట్లీ నోయింగ్ దట్ ప్రోగ్రెస్ ఇస్ ఆటోమేటికలీ సేవ్డ్. మీరు కాన్ఫిడెంట్గా ఎడిట్ చేసుకోమని చెప్తుంది అనమాట. మనం ప్రతిసారి సేవ్ చేయక్కర్లేదండి, మనం ఎడిట్ చేసినంత మట్టికి మనం బ్యాక్ కొడితే సేవ్ అవుతానే ఉంటుంది, అయ్యో బ్యాక్ వస్తాను అనుకోక్కర్లేదు. విజువల్ స్టైల్ అనేది ఫిల్టర్స్తో మంచిగా చేంజ్ చేసుకోండి అంటుంది. నెక్స్ట్ నెరేట్ వీడియోస్ విత్ ఏ వాయిస్ ఓవర్, మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా చేయమంటుంది అనమాట. ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో, యాక్చువల్లీ రా ఫుటేజ్ కదా అది, నేను సరిగ్గా ఎడిట్ చేయలేదు కాబట్టి వీడియో ఎక్కువ ఉంది కాబట్టి టైం పడుతుంది. మనం ఇలాగా చేస్తున్నప్పుడు యాప్ ఓపెన్లోనే ఉండాలి, తెలుసు కదా. ఇంకా మీకు మనం కాపీరైట్ లేకుండా సౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఓకే, ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నారు అని నాకు చెప్పబుద్ధి అవుతుంది అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని లాస్ట్ నోట్స్ ఇప్పుడే చెప్పేస్తున్నానని వెళ్ళిపోమాకండి, ఉండండి, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెప్తాను, అది ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ అన్నాక మీరు ఇక్కడ అప్లోడ్ అంటే డైరెక్ట్ యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతుందండి. మీరు నాకు ఇలా ఇదేంటంటే లాంగ్ వీడియో అయితే ఓకే, అదే కనుక షార్ట్ డైరెక్ట్ అప్లోడ్ చేసామనుకోండి మనకి మ్యూజిక్ యాడ్ చేయడానికి అవ్వదన్నమాట, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు లాంగ్ వీడియో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది కదా, మనం ఇక్కడ టైటిల్ ఇవ్వాలి, విజిబిలిటీ చేంజ్ చేయాలి, నెక్స్ట్ డిస్క్రిప్షను, ప్లేలిస్టులు ఇవన్నీ ఇవ్వాలి కదా. మీకు వీడియోకి మంచిగా ఎస్ఈఓ చేసుకుంటే, ఇప్పుడు బ్రౌజర్కి మనం విడిక్యూ యాప్ ఉన్నాయి కదండి, విడిక్యూ, ఇంకోటి ఏమో ట్యూబ్ బడ్డీ, ఇవేంటంటే మనం లింకప్ చేసుకుంటే మన ఎస్ఈఓకి స్కోర్ ఇస్తుందండి, 50/50 అని వస్తే మనం కరెక్ట్గా ఎస్ఈఓ చేసినట్టు అనమాట. అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేను చూపిస్తాను, ఇది లెందీ అయిపోతుంది వీడియో. మంచిగా మనకి ఎస్ఈఓ చేసుకుంటే అట్లీస్ట్ రీచ్ అవుతుంది, మనకి పబ్లిక్ అవ్వడం కావాలి మన వీడియోలు. ఇక్కడ ఇవన్నీ ఇచ్చి అప్లోడ్ పెడితే లాంగ్ వీడియో అప్లోడ్ అయిపోతుంది అనమాట, అప్లోడ్ అయిపోతుంది. నేను అన్లిస్టెడ్ పెట్టాను కాబట్టి ఏం కాదు. అదే మీరు చూపిస్తానండి, ఇదే యూట్యూబ్ వైటిస్ట్ ఉందండి, అదే షార్ట్గా అప్లోడ్ చేయాలంటే నేను యాస్పెక్ట్ రేషియో చేంజ్ చేసి చూపిస్తాను. ఇది యూట్యూబ్ షార్ట్, ఓకేనా. యూట్యూబ్ షార్ట్గా అప్లోడ్ అవ్వాలంటే మనకి మ్యూజిక్ రాదు, యూ అప్లోడ్ యాజ్ యూట్యూబ్ షార్ట్, డైరెక్ట్ యాడ్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట, మనకి మ్యూజిక్ అనేది ఇవ్వడానికి అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉందండి, టైం పడుతుంది, మనకి ఇక్కడ యాడ్ సౌండ్ వచ్చింది, చూసారా, యాడ్ సౌండ్ వచ్చింది. మనం ఏదో ఒక మ్యూజిక్ ఇచ్చుకుని మనం షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తాము అలా అప్లోడ్ చేసేయండి.
ఓకేనా? నేను బెటర్ మీరు వైటీ క్రియేట్ చూస్ చేసుకోండి. ఇది చాలా ఈజీ అనమాట ఎడిటింగ్‌కి. మనకి కాపీరైట్ రాకుండా మ్యూజిక్స్ ఉండాలంటే ఇవి యూజ్ చేసుకోవడం బెటర్ నన్నడిగితే. ఇంకా మీకు చాట్‌జీపీటీ యూజ్ చేసి మీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీమ్ ఎడిటర్‌లో మంచి మంచి మన క్రియేటివ్ థాట్స్ అన్నీ ఎలా పెట్టాలి కాపీరైట్ లేకుండా, గూగుల్ నుంచి ఏ పిక్చర్స్ డౌన్‌లోడ్ చేయకుండా మనం మంచిగా ఎలా మీమ్స్ చేసుకోవచ్చు. ఎవరైనా కావాలి ఇంట్రెస్టెడ్ ఉంటే నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి కమెంట్ చేయండి. మీకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడే కదా నాకు తెలిసేది. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అసలు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.